అందరూ కలిసి మన దేవుణ్ణి, మన యేసు రక్షకుణ్ణి, మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన మన యేసు క్రీస్తుని, ఆ క్రీస్తు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కలిసి ఆరాధన చేయండి. కలిసి ఎటువంటి మనస్పర్ధం లేకుండా, కపటము ఈర్ష్య లేకుండా, కోప పగలు లేకుండా ప్రేమ కలిగి దేవుడు మహిమపరుద్దాం. దేవుని ప్రేమించే వారు స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. కలిసి పడదామా? సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్షించిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్షించిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము
హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా సర్వేశ్వరా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. పరిశుద్ధుడా తండ్రి, నాయనా అమ్మా నాన్న నీవై మమ్మల్ని ఆదరిస్తూ సేద తీరుస్తూ ఉన్నవాడు నీవే. అండాదండకుండా నీవై ఉండి మా రక్షకుడిగా మా వెనక ముందు నడిపిస్తున్న నాదుడు నీవే. ఒకప్పుడు మేము సంఖ్యలలో లోక బంధాలు అనబడిన ఇరుకుల్లో ఇక్కట్లో ఇరుక్కుపోయినప్పుడు, బంధించబడినప్పుడు ఓ సోదరా ఓ సోదరి అని విడుదల పొందమని రక్షణ సువార్తను ప్రకటించిన దేవా నీకే మహిమ. మాకు రక్షణ ఇచ్చిన దేవా నీకే మహిమ. నీ ఆత్మను ప్రసాదించిన దేవా నీకే వందనాలు. మంచి మేలైన రుజువుకరమైన జ్ఞానవంతమైన మార్గాలకు బోధించిన వాడా, చూపించిన వాడా, నడిపిస్తూ ఉన్నవాడా, మా రక్షకుడా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య, మరలా త్వరలో రానివ్వవాడా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందాక ఎక్కడికి మేము ప్రయాణం చేయగలం? ఎంతవరకు మేము పరిగెత్తగలం? నీ నుండి మేమేమి చేయలేము. నీ నుండి వేరుగా ఉండి మేమేమి చేయలేము తండ్రి. నాకు వేరుగా మీరేమైనా చేయగలరా అని అడిగా ఉంటుంది. మేమైతే ఏమి చేయలేము. ఎందుకంటే సమస్తము సాధ్యము నీకు మాత్రం. సాధ్యుడా నీకు మహిమ. నీకు అసాధ్యమైన ఏది లేదు తండ్రి. మమ్మల్ని సంరక్షిస్తున్నవాడా, మమ్మల్ని బాగు చేసుకున్నవాడా, మా బంధకాలు విడిపించిన వాడా, నీకే వందనాలు తండ్రి. నీకేమిచ్చి రుణము తీర్చగలవు తండ్రి. ఈ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు తండ్రి, ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడైన రక్షకుడైన సర్వేశ్వరా నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. తండ్రి, ఆనాడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు తోడుగా ఉన్న దేవుడు మాకు తోడుగా ఉన్నది. 10,000 మందిలో అతి సుందరుడు అయిన వాడు నీకే మేము ఆరాధిస్తున్నాం. ఇహలోకము శాశ్వతం కాదు, పరలోకము శాశ్వతం అని చెప్పి జీవాన్ని పోసిన దేవుడు, జీవ మార్గానికి వెళ్ళడానికి రక్షణ మాకు ప్రసాదించిన దేవుడు, అగ్నిగుండములో నుండి తప్పించి విడిపించి రక్షించిన దేవుడు, దానియేలుని సింహపు బోనులో నుండి విడుదల చేసిన దేవుడు, ఈ లోకములో మా పాప బంధకాలైన కట్లు, నాయనా ఈ లోకములో పాప బంధకాలైన సంకెళ్ళు ఇప్పుడే విడుదల
మార్గాన్ని నీ బిడ్డలకి మరలా ప్రసాదించి నూతనమైన జీవితాన్ని దయచేయండి తండ్రి. మేము చేసిన ఆరాధన మీరు అందుకొని తప్పు నుండి మన్నించి మాతో మాట్లాడండి. ఆరాధించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదిస్తారని మా ఆరాధనందుకు నీ నామాన్ని మహించుకుంటూ నీకు మాత్రమే గొప్ప చేస్తూ నీ నామాన్ని చేస్తూ తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.